ఎప్పుడు ఏదో పని చేస్తూ బిజీగా ఉండడం గొప్పగా ఫీల్ అవుతున్నారా? పని, మీటింగ్లు, ఫోన్ కాల్స్, సోషల్ మీడియా, కుటుంబ బాధ్యతలు అంటూ కొందరు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు బిజీగా ఉంటుంటారు. ఇది ఆరోగ్యంపై నెగిటివ్ ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పరోక్షంగా హెల్త్ కు చేటు జరుగుతుందని అంటున్నారు. హెల్త్ పై బిజీ లైఫ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, ఏం చేయాలి అనేది చూసేద్దాం. ఎప్పుడూ బిజీగా ఉండటం వల్ల ముందుగా ప్రభావితమయ్యేది మెదడు. రోజంతా రకరకాల పనుల గురించి ఆలోచిస్తూ చేస్తూ ఉండటం వల్ల మెదడుకు విశ్రాంతి దొరకదు. దీనివల్ల ఆందోళన, చిరాకు, కోపం పెరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే టెన్షన్ పడడం, ఏకాగ్రత తగ్గిపోయే రిస్క్ పెరుగుతుంది. ఎక్కువ కాలం ఇలాగే కొనసాగితే బర్నౌట్ అనే మానసిక అలసట సమస్య మొదలవుతుంది. ఇది డిప్రెషన్, నిద్రలేమి వంటి సమస్యలకు కారణం కావచ్చు. శారీరక ఆరోగ్యంపై కూడా దీని ప్రభావం పడుతుంది. గుండె వేగంగా కొట్టుకోవడం లాంటి సమస్యలు వస్తాయి. జనరల్గా మీరు గమనిస్తే వర్క్ పరంగా కానివ్వండి, మనం జనరల్ లైఫ్ స్టైల్ పరంగా కానివ్వండి, అడ్వాన్సెస్ ఆఫ్ చేంజెస్ కానివ్వండి, వీటిలన్నింటిలో చూస్తే మనము బిజీ అనే దాని గురించి ఈజీగా ఫోకస్ అవుతున్నాం. దానివల్ల హెల్త్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. సో మోస్ట్ కామన్గా వచ్చే హెల్త్ ఎఫెక్ట్స్ ఇప్పుడు మనం గమనిస్తే బ్లడ్ ప్రెషరు, డయాబెటీసు, ఆర్థరైటిసు, విటమిన్ డి లోపాలు, ఇలాంటివన్నీ కూడా ఆ బిజీ లైఫ్కే మనం కోరిలేట్ చేసుకోవచ్చు. సో మీరు గమనిస్తే ఫస్ట్ బిజీ లైఫ్లో ఎఫెక్ట్ అయ్యేది మీకు రెస్ట్ లేకుండా ఉండడం. సో దాంట్లో ముఖ్యమైనది నిద్ర ఎప్పుడైతే సరిగ్గా రాదో ఆర్ నిద్ర కాంప్రమైజ్ అవుతుందో అప్పుడు మీ బాడీలో ఉన్న హార్మోన్స్ అన్నీ ఆల్టర్ అవుతాయి. బ్రెయిన్ అనేది ఒక క్లాక్ లాగా పనిచేస్తుంది. ఆ క్లాక్ ప్రకారమే హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఎప్పుడైతే వీటికి డిస్టర్బెన్స్ వస్తుందో ఆ హార్మోనల్ బ్యాలెన్స్ పోయి బాడీలో వివిధ రకాల చేంజెస్ క్రమక్రమంగా ఎఫెక్ట్ అవుతుంటాయి. వీటిలో ముఖ్యమైన ఎఫెక్ట్స్ కనిపించేది బ్రెయిన్ మీద, హార్ట్ మీద, కిడ్నీస్ మీద. ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే డయాబెటీస్ అనేది ఎక్కువ ప్రెవలెంట్గా కనిపిస్తుంది. ఈ డయాబెటీస్కి ముఖ్య కారణం స్ట్రెస్ కూడా కోరిలేట్ చేస్తున్నారు. డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కంట్రోల్ స్ట్రెస్ టైంలో ఎక్కువగా తప్పి ఉంటుంది. అలాగే బ్లడ్ ప్రెషర్కి కామనెస్ట్ రీజన్ స్ట్రెస్. యంగ్ పర్సన్స్లో బ్లడ్ ప్రెషర్ డిటెక్ట్ అవ్వడానికి కారణం స్ట్రెస్. ఈ బిజీ లైఫ్ స్కెడ్యూల్స్లో కామన్గా వర్క్ రిలేటెడ్కే మనం పోల్చుకుంటుంటాం. వీటిలో నిద్రలోపం ఉండడం, స్ట్రెస్, వర్క్ లోడ్ ఎక్కువ ఉండడం, ఆలోచన ఎక్కువ అవడం, ఈ ఆలోచన ప్రకారంగా సిగరెట్లు, ఆల్కహాల్ తీసుకోవడం, ఇలాంటి అన్నిటి వల్ల కూడా మనకి హెల్త్ ఎఫెక్ట్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. రోజులో కొంత సమయాన్ని పూర్తిగా విశ్రాంతికి కేటాయించాలి. ప్రతిరోజు 7 నుంచి 8 గంటల పాటు హాయిగా నిద్రపోవాలి. పని మధ్యలో చిన్న విరామాలు తీసుకోవాలి. రోజు కనీసం అరగంట పాటు నడక, వ్యాయామం చేయాలి. కుటుంబంతో సమయాన్ని గడపాలి. మీకు ఇష్టమైన హాబీలకు సమయాన్ని కేటాయించాలి. పని జీవితంలో ఓ భాగమే కానీ అది జీవితం కాదనేది గ్రహించాలి. దీర్ఘకాలం మెరుగ్గా, సమర్థవంతంగా పనిచేయాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఇంకొక ఏరియా ఆఫ్ మేజర్ ఎఫెక్ట్ ఏంటంటే బ్రెయిన్. అంటే విజన్ ప్లస్ బ్రెయిన్ కోఆర్డినేటెడ్గా పనిచేస్తాయి. వీటిలో కామనెస్ట్ ప్రెజెంటేషన్ హెడేక్ ఎప్పుడైతే ఉంటుందో మీరు చేసే ఆ బిజీ స్కెడ్యూల్ వర్క్ కూడా మీరు సమపావుల్లో చేయలేరు, కాన్సన్ట్రేషన్తో చేయలేరు, అండ్ ఎఫెక్టివ్ రిజల్ట్స్ కూడా రావు. సో వీటిలన్నిటికీ ముఖ్య కారణం మీరు చేసే వర్క్లో బ్రేక్ అనేది తీసుకోవాలి. జనరల్ కన్సెన్సస్లో సైంటిఫిక్గా నిర్ధారించింది ఏంటంటే ఆఫ్టర్ 4 hours మీకు కంపల్సరీ బ్రేక్ అనేది ఉండాలి. బ్రేక్ లేని పక్షంలో మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గిపోతాయి. అండ్ ఈ బ్రేక్ తీసుకున్నప్పుడు జనరల్గా మనం చేసేది సిగరెటో, కాఫీయో, లేకపోతే హై క్యాలరీ డైటో తినడం జరుగుతుంటుంది. ఇలాంటివి చేయకుండా మీరు చేయాల్సింది ఏంటంటే ఒక లాంగ్ వాక్ చేయడం, ఫ్రెష్ ఎయిర్ తీసుకోవడం, కాస్త నిద్రపోవడం, లేదు అంటే అది పవర్ నాప్ అంటారు, అలాంటివి చేయడం, లేదు మీకు నచ్చిన బుక్ చదువుకోవడం. వీటిలో ముఖ్యమైనది అగైన్ మీరు స్క్రీన్స్ చూడడము, కంప్యూటర్స్ చూడడము, ఇలాంటివి చేయడం రాంగ్. సో రిలాక్సేషన్ మెథడ్స్ కూడా న్యాచురల్గా ఉండాలి. ఇలాంటి జరిగితే మనకు ఆ బిజీ లైఫ్ వల్ల వచ్చే ఇల్ ఎఫెక్ట్స్ తగ్గేదానికి అవకాశం ఉంది.